నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి కనుక వాళ్ళ బాబాయిని గొడ్లెట్టి చంపేస్తే 2 ఏళ్ళు అయింది. సిగ్గు శరం లేదా, నీతి జాతి లేదా, సరైన గవర్నమెంట్ సోషల్ మీడియాలో ఎమ్మెల్యేని ఎవడో తిట్టి ఆ పోస్ట్ షేర్ చేసిన అమ్మాయి యశ్వంత్ తెచ్చి జగన్ లోపల వేయాలి కదా. మర్డర్ చేస్తే జగన్ వాళ్ళ బాబాయిని గొడ్లెట్టి మర్డర్ చేస్తే లోపల వేయకుండా ఏం సినిమా చూస్తున్నాడు? సిగ్గు శరం లేదా? దేవుడు సిగ్గట్లేదా మీకు అని అడుగుతున్నాను. ఇక గొడ్డల పార్టీ అని చెప్తారు. ఎవరిదా గొడ్డల పార్టీ? మీది తడిగొడ్డల పార్టీ. తడిగొడ్డతో గొంతులు పోసే పార్టీ. ఎన్నుకోటి కత్తి కావాలి, మెల్ల తుండుదాలు నీళ్ళుతారు, గొడ్డలో చెమ్ములో ముంచి వేసి లాగెత్తి చనిపోతారు. మాంగారు నేసావు తడిగొడ్డతో, తోడళ్ళు నేసావు, బామ్మర్ది నేసావు తడిగొడ్డతో. తమ్ముడు తడిగుడ్డ కాదు కచ్చి పెట్టి వేసేసాడు. వదిలి గారిని ఎంతమందిని వాళ్ళ ఒకళ్ళ ఇద్దరు ఎన్టీ రామారావుని మోసం చేసి ద్రోహం చేసి ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు వైపు ఉన్నారని చెప్పని స్పీకర్ కుర్చీలో కూర్చుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నందమూరి తారక రామారావుని ఎవరి చేత అయితే సీటు పొంది జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు ఆ యనమల రామకృష్ణుడు తడిగుడ్డేసి లాగావు కదా. మీ రామారావుని ఎన్ని పోయి పొడిచే కూడా తడిగుడ్డ ఏంటి ఎవడికి అడుగుతున్నా? లోకేష్ నాయుడు గారు, మీ నాన్న తడిగుడ్డ ఏంటి ఎవడికి? తడిగుడ్డతో గొంతు పోయకుండా ఎవడున్నాడు? ఆఖరికి ఎలక్షన్కి ఓటేసిన పెట్రోల్ని కూడా తడిగుడ్డతో గొంతుకు పోయటమే కదా. మీరు తడిగుడ్డతో ఏ చేయటమే కదా. తడిగుడ్డ పార్టీ మీదయి ఇన్ని మాట్లాడతారు. ఇవాళ ఏంటిది దాని పేరు? హైబ్రిడ్ మహానాడు అంట. హైబ్రిడ్ మహానాడు. హైబ్రిడ్ వంకాయ చూసాం, హైబ్రిడ్ బెండకాయ చూసాం, హైబ్రిడ్ టమాటా చూసాం. ఇది హైబ్రిడ్ మహానాడు. హైబ్రిడ్ టీడీపీ. ఇది చూసారా మీరు ఎక్కడ హైబ్రిడ్ పార్టీని? ఇప్పుడు హైబ్రిడ్ రాజకీయ పార్టీ. ఇది హైబ్రిడ్ రాజకీయ పార్టీలో ఏంటంటే జరిగేది మామూలుగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తారు? తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడు ఎక్కడున్నా మావోడని చెప్పని గర్వపడేలాగా. నిన్న కూడా లోకేష్ గారు అదే చెప్తున్నాడు ఈ హైబ్రిడ్ పార్టీ మీటింగ్ లో. తెలుగువాడు, ఆవాడు, పౌరుషం, అది ఇది అని చెప్పి చెప్తున్నాడు. ఎన్టీబీ అన్నట్ట రామారావు తెచ్చారు. నిన్నదాకా రామారావు ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు సిబిఎన్ అంట. అంటే రామారావు మెల్లగా ఎత్తేస్తున్నారు. అంతే కదా, చేసుకున్నాడు చేసుకున్నంత. ఇప్పుడు ఎంత పాపం చేసి అంత కదా ఇచ్చేస్తాడు కదా దేవుడు. రామారావుని వేసేచ్చా, లోకేష్ నాయుడు వచ్చి ఆ నాన్న వేసేస్తున్నాడు. అంతే కదా జరిగేది. మొత్తం ఏంటా అంటే ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు హైబ్రిడ్ మీటింగ్లు. 3 రోజులు అన్నారు, 2 రోజులు. అయితే మొదటి రోజు హైబ్రిడ్ భజన, రెండో రోజు హైబ్రిడ్ భజన. మామూలుగా మొన్నటిదాకా మనం ఏ వినేవాళ్ళం? జయము శాంతరమ్మ అని భజన కొట్టేవాడు. ఇప్పుడు అందరూ అసలు మామూలుగా ఆడివిడి లేదు. ఎమ్మెల్యేలు కానించి మొత్తం చిన్నోడి కానించి పెద్దోడు దాకా అందరూ జయము లోకేశ, జయము లోకేశ. ఇదే భజన 2 రోజులు. అది మీకు ఇది చేసాం, అది చేసాం, అది చేస్తాం, ఇంకా ఇది చెయ్యాలి. ఇక జయము లోకేశ, జయము లోకేశ. వెళ్ళిపో చంద్రయ్య, వెళ్ళిపో చంద్రన్న. దిగిపో చంద్రన్న, జయము ఎక్కే లోకేశ. ఇదే కదా మొత్తం భజన అంతా. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైపోయిందంటే కూర్చుని అసలు అర్థం కావట్లా, నవ్వు లేదు. ఎన్టీ రామారావు సినిమా మీ ఊరు నీడిపల్లి దగ్గర తీసినట్టున్నారు. ఆ సినిమాలో పాట ఏదో ఉంటుంది అనమాట, పుట్టింటోడు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే చంద్రగిరిలోళ్ళు వదిలేశారు, చంద్రగిరిలోళ్ళు తోలేశారు, కట్టుకున్నాడు అంటే టీడీపీ వదిలేశాడు. టీడీపీ కార్యకర్తలందరూ కూడా జై మహేష్, జై లోకేష్ అంటారు. చంద్రబాబుని వదిలేశారు. అసలు ఎంత గమ్మత్ ఏంటంటే చంద్రబాబుని వదిలేశారు, లోకేష్ దేవాంశ్ అంట.
అరే ఏంట్రా బాబు ఈ అతి పోగల ఈ అతి ఆపండ్రా బాబు అని ఎవడో మాట్లాడతాడు. అసలు దేవాంశు కళ్ళజోడు తీస్తే ఎన్టీ రామారావు లాగున్నాడు. ఊరికి పోయే కాలం కళ్ళజోడు తీస్తే ఎన్టీ రామారావు లాగుంటాం ఏంట్రా? కళ్ళజోడు తీస్తే కస్తూరి నాయుడు లాగుండా లేదా చంద్రబాబు నాయుడు లాగుండా. ఎంత అతి భజన అనమాట అసలు. మామూలుగా భజన మామూలు భజన కాదు. ఒక్కడంటే ఒక్కటి ఊరికి పనికొచ్చే మాట, ఈ రాష్ట్రానికి పనికొచ్చే మాట ఒక్కడంటే ఒక్కడ మాట అండి ఎదవలేడు. ఈ భజన 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 అసలు మామూలుగా. ఇక చంద్రబాబు నువ్వు దిగిపో దిగిపో దిగిపో, ఎక్కిచే ఎక్కి ఎక్కి లోకేష్ ఎక్కి ఎక్కి అంటే పోయే కాలం దగ్గర వచ్చినప్పుడు, పిదప కాలం వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తాయి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ పార్టీ. హైబ్రిడ్ పార్టీ అంటే ఏంటి? ఏమైపోతే ఇంతెంత వంకాయలు, ఇంతంత టమాటాలు, హైబ్రిడ్ చెట్లు, ఇంతంత చెట్లు అట్టాగి ఈ పార్టీ కూడా మెల్లమెల్లగా కుంచుకుపోదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అసలు ఎంత పారిసైతే మనకి కృష్ణానదికి పుష్కరాలు, రేపు గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి, ఇప్పుడు ఎక్కడో జరుగుతున్నాయి. యమునా నదికి పుష్కరాలు జరుగుతున్నట్టున్నాయి వచ్చే నెలలోనే. ఎప్పుడు పుష్కరాలు ఎప్పుడు వస్తాయి? 12 ఏళ్ళ కోసం వస్తాయి. 12 ఏళ్ళు అయిపోయినా కూడా ఎన్టీ రామారావుకి మాత్రం భారతరత్న మాత్రం ఎవరు ఈ మాత్రం పెద్దవాళ్ళు ఎన్టీఆర్కి భారతరత్న వాళ్ళకి మహానాడు తీర్మానం చేసి, వారికి తీర్మానాలు ఎన్ని కాగితాలు రావు, ఇప్పటికి ఎన్ని తీర్మానాలు. ఎన్టీ రామారావుకి భారతరత్న రాదు. వీళ్ళేమో ఢిల్లీలో చక్రాలు తిప్పుతారు, వాళ్ళు తిప్పుతారు, ఇది తిప్పుతారు. అంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి జరగాలన్నా, వాళ్ళ కష్టం తీరాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాం తప్పితే మరొక అవకాశం కానీ మరొక దారి కానీ లేదనేది రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గుర్తించారు. మీరు కూడా మీ బిఎల్ఏ బాధ్యతని ఈ రోజు నుంచి వెళ్ళి రేపు ఎల్లుండి అవతెల్లుండి మీ బిఎల్ఓతో మ్యాప్ కానీ ఓటర్ల లిస్టు ప్రింట్ తీసుకుని క్షుణ్ణంగా గ్రామంలో ఉన్నటువంటి మన పార్టీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎవడెవడున్నాడు మీకు తెలిసిన వాళ్ళు అవన్నీ కూడా పోగేసి ఆ బిఎల్ఓతో కూర్చొని వాళ్ళందరినీ ఫస్ట్ లింక్ చేయండి, మ్యాప్ చేయమని చెప్పని ఆ తర్వాత మాత్రమే మిగతా కార్యక్రమాల్లోకి రేపు ట్రైనింగ్ 15 తర్వాత ఏంటా అనేది చూసుకోమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జై జగన్.